నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఫిష్ వెంకట్ అంటే సినిమాలో చూసినటువంటి ప్రేక్షకులు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం అటువంటి ఆర్టిస్టు, అటువంటి విలన్ క్యారెక్టర్ చేసినటువంటి ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రభాస్ ఏదో వాళ్ళ పిఏ ద్వారా 50 లక్షలు పంపినట్టుగా, మరోవైపు వాళ్ళేమో వాళ్ళ కుటుంబ సభ్యులేమో పంపలేదని చెప్పడం, ఆఖరికి చావు బతుకుల మీద ఉన్నటువంటి దాని మీద కూడా చీప్ ట్రిక్స్ని ప్లే చేసి కొంత ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే మానవత్వం పూర్తి స్థాయిలో మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఫిష్ వెంకట్కి సాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఇటువంటి ఎపిసోడ్స్ కొంత బాధను కలిగించే అంశంగా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, లేదంటే కనుక కొంతమంది టాలీవుడ్ ప్రముఖులందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి, మరి కొంతమంది కొంత ఆదుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఎందుకు ఈ వివాదాన్ని ఇట్లా చేయాలి, ఏం జరిగింది ఫిష్ వెంకట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఫిష్ వెంకట్ హాస్పిటల్లో ఉండి ఆయన ఎల్బీ నగర్ దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సీరియస్గా ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఎందుకు ఈ వివాదం? ప్రభాస్ ఏదో 50 లక్షలు ఇచ్చేసినట్టుగా, లేకుంటే పిఏ ఫోన్ చేసి పంపినట్టుగా, ఇట్లా అనేక రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులేమో ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? బేసిక్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ని వాడుకుంటున్నారు చూసారా, వీళ్ళని అనాలి సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఎవడో ఒకడు ఏం రాశాడు, ఫిష్ వెంకట్ గారికి ఆరోగ్యం బాగాలేదు, నచ్చితే షేర్ చేయండి, ఎవరైనా సరే ఎంతో కొంత సహాయం చేస్తాడు. అండ్ ఫిష్ వెంకట్ గారికి చెప్పాలి అంటే, నేను పర్సనల్గా చాలా సినిమాల్లో షూటింగ్లలో చూసా, సచ్చే సింపుల్ గా అసిస్టెంట్ కూడా ఉండడు, ఎక్కడైనా కూర్చుంటాడు. ఆయన రామ్నగర్ లో నార్మల్ పబ్లిక్ లైఫ్ లో తిరుగుతున్న వ్యక్తి, పొగరుండదు, చాలా నార్మల్ గా ఉంటాడు, నారాయణమూర్తి లాగా చాలా సింపుల్ గా వెళ్ళిపోతా ఉంటాడు. ఎవరు పిలిచినా పలుకుతాడు, ఎక్కడికి రమ్మన్నా వస్తాడు. ఈ కమర్షియల్ కాదు మోస్ట్లీ. అండ్ ఇంకొకటి చెప్పండి, సినిమాలో రేపు షూటింగ్ ఉంది వచ్చాయంటే వస్తా ఉంటారు, ఎన్ని గంటలకు బండి పంపుతామని అడుగుతారు, కానీ ఎంత ఇస్తామని కూడా అడగాడు. సచ్ బ్యూటిఫుల్ గా. అందుకే ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు కంటిన్యూగా చేస్తున్నాడు. స్టంట్ మాస్టర్స్ అందరికి ఫేవరెట్. నవ్వు అంటే కొంచెం కామెడీగా, అమాయకంగా ఫైట్ చేస్తే, ఫైట్ తెలంగాణ నేటివిటీ, తెలంగాణ స్లాంగ్ ని ఓన్ చేసి, హైదరాబాద్ స్లాంగ్ బాగా అట్లా. సో ఈ రకమైన ఫిష్ వెంకట్ గారికి నిజంగా బాగాలేదు. సరే బాగాలేదు, ఏం చేయాలి ఇప్పుడు? మన యూట్యూబ్ ఛానల్స్ తెలిస్తే ఏం చేస్తాం, కవర్ చేసి న్యూస్ చెప్తే ఇంకో 10 మందికి రీచ్ అయ్యి ఎవరైనా సహాయం చేస్తారు. మన వల్ల ఏ సహాయం మనం ఇది చేస్తాం, లేదు ఆర్థిక సహాయం చేయాలనుకున్నా కొంత గొప్ప చేస్తాం, మన తాహతకు మించి. అంతేగాని వాడు ఎవడో వెళ్ళాడు అనమాట, ఆయనేమో ఇలా ఉన్నాడు బెడ్ పైన, వాళ్ళ ఆవిడేమో ఆయన ఈ కదులుతాడా లేదా అని చూస్తుంది. డాక్టర్లు కూడా అలాగే చూస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఐసీయూలోనో వెంటిలేటర్ పైన ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ కదలికల కోసమే మనం తప్పిస్తూ ఉంటాం. వెంకటన్న చూడు, నేను వచ్చాను చూడు అంటే ఏంటి? మీరు సమాధుల్లో శవాలతో కూడా ఇట్లా సెల్ఫీలు దిగుతారా? సిగ్గనిపించట్లేదా ఎవరికి కూడా? సరే కవర్ చేసావు, వీలైతే ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఇలా ఉందని వాళ్ళ ఆవిడకు పెట్టాలి మైక్. అమ్మాయి ఎప్పటి నుంచి జరిగింది, ఇంతకు ముందు ఇంట్లో అనారోగ్యం ఎప్పటి నుంచి ఉంది, దగ్గేవాడా, తుమ్మేవాడా, షూటింగ్లు ఎప్పటి నుంచి ఆపేశారు, ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా, మిమ్మకి ప్రధాన ఆర్థికంగా మీకు ప్రధానంగా ఇతని నుంచే వస్తుందా, లేకపోతే పిల్లలు ఎవరైనా పంపుతారా, కూతురు కొడుకులు ఓకేనా, ఇవి కదా అడగాలి. అప్పుడు తన ప్రాబ్లం ఏంటో మనకు తెలుస్తుంది, కవరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వేం చేసావు, ప్రభాస్ అన్న 50 లక్షలు ఇచ్చేసాడని ఎవడో చెప్పాడు. చేసేవాళ్ళు కూడా ఆల్రెడీ చేశారంటలే, వాళ్ళు చూసుకుంటారు మొత్తం. అట్లే ఉంది పరిస్థితి, ఎవడు ఇవ్వడు. లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా ఇలాగే చేశారు, ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నప్పుడు. వీళ్ళు 2 కోట్లు ఇస్తారని వాళ్ళు, ప్రభుత్వం 10 కోట్లు ఇస్తారని వాళ్ళు, వీళ్ళు అందిందో లేదో తెలియదు మళ్ళీ. సో ఇప్పుడు ఒక మంత్రి కూడా వెళ్ళారు, ఆయన హామీ ఇచ్చాడు, మేము చూసుకుంటామని చెప్పాడు, అంతవరకు బాగానే ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం ఆసరా లభించింది. నవ్వు 50 లక్షలు పంపాడు అనే విషయం వాళ్ళ ఆవిడ చెప్పింది, మాకు ఎట్లాంటి సహాయం అందలేదు. అలా నెగిటివ్ కూడా కాదు, ప్రభాస్ గారికి మేబీ మా పరిస్థితి తెలియకపోవచ్చు, తెలుసుంటే ఎంతో కొంత సహాయం చేసేవాడు, అని చేసినా చెప్పినా మాకేం ప్రాబ్లం లేదు. బట్ ఇలాంటి వార్తలు పుట్టించకండి అనేది ఆవిడ ఆవేదన కూడా. దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటారు ఐసీయూలోకి వెళ్ళి ఎవరన్నా అంటే? కాదు ఇక్కడ ఐసీయూలో చావు బతుకుల మీద ఆయన
కోలుకోవాలని మనం అందరూ కోరుకోవాలి. నీకేమో ఫుటేజ్ కావాలా? ఇటువంటి సందర్భాన్ని కూడా ఈ విధంగా వ్యూస్ కోసమో పబ్లిసిటీ కోసమో ఫేక్ వార్తలు పుట్టించి అవతల చావులను కూడా వాడుకోవటం అనేది ఎట్లా చూడాలి? ఈ మధ్య ట్రెండ్ అసలు మొన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంకా చనిపోకముందే చనిపోయారని వార్తలు స్ప్రెడ్ చేశారు. ఇట్లా టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖ నటీనటులందరినీ కూడా చనిపోయినట్టుగానే వార్తలు ఫేక్ గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో పాపం పాకీజా గారు ఆవిడ బతికేదో ఆవిడ బతుకుతా ఉంటే లేని ఆశలు కల్పించి నిన్ను మేము ఈ ఓవర్ నైట్ స్టార్ ని చేసేసాం, అసలు నీకెందుకు రావు సీరియల్ చెప్పు, నువ్వు పెద్ద ఇది కదా అది కదా తీసుకొచ్చి ఇక్కడ కృష్ణనగర్ లో పెట్టారు. ఆమె రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఎట్లా, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహాయం చేశారు, ఇంకా సహాయాలు అడుగుతానే ఉన్నారు. పావల శ్యామల కూడా ఇంకా సహాయం అడుగుతానే ఉంది. ఆవిడ్ని కూడా మధ్యలో కొంతమంది అంత ఇచ్చేశారు ఇంత ఇచ్చేశారు అని రాశారు. ఆవిడ ఇంకా అలాగే ఉంది తన పొజిషన్. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అనారోగ్య పాలైన వాళ్ళకి ఎంత అవసరం అనేది ఎవడు చెప్పలేడు, వాళ్ళకి అవసరం పడతానే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వచ్చాడు, ఇంకా పోతానే ఉంటది. ఒకసారి ఇస్తే ఇక వాళ్ళది నయం అయిపోయింది అన్న ఫీలింగ్ లో మీరు ఉండొద్దు. ఒక్కసారి హాస్పిటల్ మెట్లెక్కాడు అంటే అది కంటిన్యూ అవుతానే ఉంటది కొన్ని సార్లకి. ఇక అది ఎవరు ఏం చేయలేరు బేసికల్లీ. ఎందుకంటే వచ్చిన ఆ డిసీజెస్ బట్టి ఉంటుంది కదా, వాళ్ళకి ఎంత క్రానిక్ ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా సహాయం చేస్తే దయచేసి చెప్పకండి, ఎందుకంటే చేసేవాడు చేయకుండా పోతున్నాడు. ఒక 5 లక్షలు ఏం లేదన్న ప్రభాస్ అన్న మొత్తం చూసుకుంటుండంట, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్లుంది పరిస్థితి. ఆఖరికి వచ్చేటివి కూడా విరాళాలు వచ్చేటివి రాకుండా పోతాయి. చిన్నగా 5,000 10,000 ఇచ్చేవాడు కూడా ఇవ్వకుండా పోతాడు. ఎందుకు ఆయన 50 లక్షలు ఇచ్చాడు, మనం ఎంతలో ఇది ఆఫ్టర్ ఆల్ అనుకునే వాళ్ళు కూడా చాలా మంది. అట్లా అంటే వాళ్ళ ముందు మనది తక్కువ అయిపోతుంది కదా. కొంత ఏంటంటే మధ్యలో ఎవరన్నా తీసుకెళ్లిపోయారా 50 లక్షలు ఏమన్నా అంటే ఇప్పుడు పిఏ అని ఇంకోటి మరొకటి ఏవో రూమర్స్. ప్రభాస్ టీమ్ అసలు నో సమస్య లేదు. ఎందుకు ప్రభాస్ కే డిఫరెంట్ గా ఏదో క్రియేట్ చేసి ఏదో చేసేస్తాం మొత్తం వ్యవహారాన్ని. లాస్ట్ టైం అల్లు అర్జున్, సరే ఇప్పుడు ప్రభాస్, నెక్స్ట్ ఎన్టీఆర్ అంటే వీళ్ళందరూ ఇట్లా డ్యామేజ్ చేస్తే ఏమొచ్చింది వీళ్ళకి? అదేం సంతోషం. చూద్దాం సార్, త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. సో మొత్తం మీద ఫిష్ వెంకట్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుందాం. మీరు కూడా తోచినటువంటి సాయం ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఫిష్ వెంకట్ కుటుంబానికి వెళ్ళి మరి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఆయన తొందరగా రికవర్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.